హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ ఇన్ తెలుగు. ఈరోజు మార్కెట్ లిటిల్ గ్యాప్ డౌన్. మనం ఎస్టర్డే హోల్డ్ చేసిన పొజిషన్స్ అలా ₹100 ప్రాఫిట్లో కనిపిస్తుంది ఆల్మోస్ట్. మన ఈటీఎఫ్లో కూడా అంతగా ఏం డౌన్ అవ్వలేదు. మనకి 0.5 నుంచి 1% డౌన్ అయితేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం యావరేజింగ్ ఈటీఎఫ్స్. సో చూసారా, ఏం డౌన్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా డౌన్ అవుతుంది. విక్స్ పెరగడం వల్ల మన లాస్ పెరుగుతుంది. ఆల్మోస్ట్ 80 పాయింట్స్ డౌన్ అయింది నిఫ్టీ. చూద్దాం. ఫస్ట్ 30 మినిట్స్ మనం అసలు ఏం ట్రేడ్ తీసుకోవద్దు, ఎందుకంటే ఆ టైంలోనూ మార్కెట్ చాలా ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి కాబట్టి. ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లర్స్ ఫస్ట్ 30 మినిట్స్ ఏం ట్రేడ్ తీసుకోవద్దు నా సజెషన్. 100 పాయింట్స్ డౌన్లో ఉంది. 24,500 ధర బిగ్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు కూడా మన ఈటీఎఫ్లో ఏం డౌన్ అవ్వలేదు ఆల్మోస్ట్. చూడండి, మన 100 పాయింట్స్ డౌన్ అయినా సరే మన ప్రీమియం చాలా తక్కువ తీసుకోవడం వల్ల 4,000 లాస్లో చూపిస్తుంది. అయినా పర్వాలేదు, మనం హోల్డ్ చేద్దాం. మనం ఆల్మోస్ట్ 600 పాయింట్స్ సిఈ సైడ్, పిఈ సైడ్ పొజిషన్స్ తీసుకున్నాం కాబట్టి మనకు చాలా ఎడ్జ్ ఉంది. అయినప్పటికీ మామ్ 30 ఈటీఎఫ్ కొంచెం డౌన్ కనిపిస్తుంది. చూద్దాం. ఆల్మోస్ట్ 240 పాయింట్స్ డౌన్ అయినా సరే చూడండి, మన లాస్ 2,000, 3,000లోనే రన్ అవుతుంది. కొంచెం ఈటీఎఫ్లో కూడా యాడ్ చేస్తున్నాను. 250 పాయింట్స్ అంటే ఉండాలి. కొంచెం ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్స్ డౌన్లో ఉన్నాయి, వాటిని యావరేజ్ చేస్తున్నాను. కొన్ని ఆల్రెడీ లిమిట్ ఆర్డర్స్ పెట్టి ఉంచేస్తే అవి ట్రిగర్ అయ్యే టైంకి మనకి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. 2,000 ప్రాఫిట్లో కనిపిస్తుంది. టైం 11 o'clock అయింది. నిఫ్టీ బీస్ పెట్టాను. ఇంకా ఈ మధ్యలో ఒకటి 24,500 ధర బిగ్ సపోర్ట్ ఉండడం వల్ల ఒక సెల్ ఆర్డర్ కూడా పెట్టాను పిఈ. చూద్దాం, బ్రేక్ అవుతుందా, హోల్డ్ అవుతుందా. అక్కడ 24,000 బ్రేక్ అయిపోయింది. చూద్దాం, మళ్ళీ అక్కడ రీట్రేస్మెంట్ తీసుకొని 24,500 ధర హోల్డ్ అవుతుందా అని చూద్దాం. విక్స్ కూడా సడన్గా పెరిగి మళ్ళీ డౌన్ అయింది. చూడండి, ఈటీఎఫ్లో బ్యాంక్ బీస్ పడ్డాయి, దాన్ని యాడ్ చేస్తాను. కొంచెం ప్రైవేట్ బ్యాంక్ బీస్, మామ్ 30 ఈటీఎఫ్ కూడా డౌన్ అయింది, దాన్ని యాడ్ చేస్తాను. ఎస్పెషల్లీ ఎన్టీపీసీ గ్రీన్ బాగా డౌన్ అవుతుంది ఎందుకో, దాన్ని ఇప్పుడే ఎగ్జిట్ అవుతారు అనుకున్నాను, కానీ కుదరట్లేదు. కొంచెం అప్లోకి వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఫస్ట్ 280 పాయింట్స్ డౌన్ అయింది. 24,400 కూడా బ్రేక్ అయిపోయింది. చూడండి, 24,380 దగ్గరలో ఆసిలేట్ అవుతుంది. అయినా సరే మన ప్రాఫిట్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ 1,400 ఓన్లీ లాస్లో ఉన్నాం మనం. చూడండి, ఇక్కడ మనం ₹100 ప్రీమియం ఉన్నది సెల్ చేసాం కాబట్టి దాన్ని కొంచెం కవర్ చేయడానికి అని చెప్పి యావరేజింగ్ చేశాను. 250 క్వాంటిటీస్ బై చేసి ఇంకొక 225 వరకు వచ్చేటట్టు నేను యావరేజింగ్ చేశాను. ఫస్ట్ 100 చేశాను, నెక్స్ట్ 125 సెల్ చేశాను. ఇప్పుడు అవి ఆల్మోస్ట్ 600 లాస్ట్లో కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సెల్ చేసి మళ్ళీ యావరేజింగ్ చేసిన క్వాంటిటీని ఈరోజు ఎగ్జిట్ అయిపోతాను, ఎందుకంటే దాన్ని నెక్స్ట్ రోజు హోల్డ్ చేస్తే మనకి ఎక్స్ట్రా మార్జిన్ అడుగుతాడు. ప్రస్తుతం ఉన్న నా దగ్గర క్యాపిటల్తో 225 సెల్లో 225 పిఈ సిఈని సెల్ చేయడానికి ఏమైనా ఎక్స్ట్రా మార్జిన్ రిక్వైర్డ్. ఆల్మోస్ట్ 360 దగ్గర ట్రేడ్ అవుతుంది. 24,360 దగ్గర లిటిల్ మనం బ్రేక్ ఈవెన్లోకి వచ్చాం, లిటిల్ ప్రాఫిట్ అండ్ లాస్లోకి. అండి, మామ్ 30 ఈటీఎఫ్ అయితే 1% డౌన్ అయింది. నిఫ్టీ బీసీ కూడా 1% డౌన్ అయింది.
సెన్సెక్స్ ఈటీఎఫ్ కూడా 1% డౌన్ అయింది. చూద్దాం వాటిని ఇంకా యావరేజ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రాఫిట్లోకి వచ్చాం కొంచెం. అయినా సరే చూడండి సడన్గా ఎంత మారుతుందో. 1000 లాస్లోకి వెళ్ళింది. మళ్ళీ 24,330 కూడా వచ్చింది. చూద్దాం 24,300 దగ్గర సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే మళ్ళీ 24,200లోనే మళ్ళీ ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోను. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే 24,300 దగ్గర సపోర్ట్ ఉంది. -500 ఆల్మోస్ట్ లాస్లో చూపిస్తుంది. కొన్ని ఈటీఎఫ్లు యాడ్ చేశాను, ప్రైవేట్ బ్యాంక్స్, బ్యాంక్ బీస్, ఇంకా మా అంతటి ఈటీఎఫ్ కూడా యాడ్ చేశాను. చూడండి ఇక్కడ 24,300 దగ్గర సపోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ మళ్ళీ 4,500 లాస్లోకి వెళ్ళింది. యావరేజ్ చేసింది బాగా గట్టిగా లాస్ చూపిస్తుంది. 3,500 ఆల్మోస్ట్ లాస్ చూపిస్తుంది. డోంట్ వరీ 5,000 లాస్ చూపిస్తుంది. చూద్దాం. మనం ఇంకా ఎడ్జ్లో ఉన్నాం, అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నాం. ఎట్ ద మనీ అయితే కొంచెం మనం వరీ అవ్వాల్సి ఉంటుంది. నేను దీన్ని కౌంటర్ స్ట్రైక్ చేయడానికి ఎంత అయితే ప్రీమియం సెల్ చేశానో అంతే ప్రీమియం మనం పే చేయడానికి ఒక ఆప్షన్ తీసుకున్నాను. సపోజ్ 12,000 ప్రీమియం కలెక్ట్ చేస్తే అంతే 12,000 తోటి సేఫ్ గార్డ్ చేయడానికి, ఏమైనా స్పైక్ వస్తే సేఫ్ గార్డ్ చేయడానికి ఒక బై పొజిషన్ లిమిట్ ఆర్డర్ పెట్టి ఉంచాను. ఏం అసలు అంత మార్కెట్ అంత పడినా సరే మనకి అంత ఈ ఈటీఎఫ్లో అంతగా లాస్ చూపించలేదు. అందువల్ల ఈటీఎఫ్ యావరేజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్. ఆటోబీస్ కూడా పడ్డది, వాటిని కూడా యావరేజింగ్ చేయాలి. చూద్దాం టుమారో ఒకవేళ పాసిబిలిటీ ఉంటే యావరేజింగ్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎగ్జిట్ అయిపోతాను. ఈరోజు సెల్ చేసింది, బై చేసింది. నిన్నటి పొజిషన్స్ అలాగే ఉంచాను. చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.